కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఆధారంగా, అది కూడా వీళ్ళు ఇస్తారు, వీళ్ళే ధృవీకరిస్తారు, వీళ్ళే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికెట్ల ఆధారంగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా పరీక్షే రాయకుండా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా పరీక్షే రాయకుండానే, ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాస్ ఉండేటివి, కానీ ఖచ్చితంగా డిఎస్సి పాస్ కావాలి. డిఎస్సి క్వాలిఫై అయిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా కానీ ఇంకోటి కానీ గతంలో అంతా ఫస్ట్ టైం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా లోకేష్ అనే వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటూ పరీక్షే రాయకుండానే ఏకంగా స్పోర్ట్స్ కోటాలో ఈ రకంగా 372 పోస్టులు ఫిల్ చేశారు. కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ఆధారంగా. మళ్ళా చెప్తాను, ఫర్గెట్ అబౌట్ మెడల్స్. అది కూడా ఎక్కడ పార్టిసిపేషన్? ఇంటర్ కాలేజ్. ఏ స్థాయి? ఇంటర్ కాలేజ్ స్థాయి. కాలేజీల మధ్య పార్టిసిపేట్ చాలంట. ఇచ్చే సర్టిఫికెట్లు మళ్ళీ ఇల్లే. గతంలో ఏ స్పోర్ట్స్ కోటా అయినా ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష పాస్ అయితేనే దాని తర్వాతే ఏదైనా కానీ ఉద్యోగం అంటే. ఇప్పుడు చంద్రబాబు లోకేష్ పరిపాలనలో మాత్రమే ఏ ఎగ్జాము లేకుండానే కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని వీరిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 372 ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంటే ఈ జీవోలను రద్దు చేసింది. పని అయిపోయిన తర్వాత 372 మందిని రిక్రూట్ చేసిన తర్వాత ఇదే గవర్నమెంటే మళ్ళీ ఈ జీవోలను రద్దు చేసింది. రద్దు చేసి ఇక మీదట క్వాలిఫై అయితేనే అని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలోకి వచ్చినారు. నిజంగా ఈ మాదిరిగా జీవో నెంబర్ 447 ఎందుకు ఇచ్చినారు? పని అయిపోయిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 23 and 56 ఎందుకు ఇచ్చినారు? దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే ఏకంగా పైనుంచి కింది దాకా అందరు ఉన్నట్టా లేరా? జీవోలు ఇచ్చే స్థాయిలోకి స్కామ్ పోయింది అని అంటే నిజంగా పైన ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి కింద దాకా అందరు ఉన్నట్టా లేదా? మంత్రి సంతకం లేని జీవో ఇవ్వగలుగుతారా? మంత్రి ఆమోదం లేకుండానే ఇవ్వడము రద్దు చేయడాను పని అయిపోయి చేసినాక. ఇక పాయింట్ నెంబర్ 4 స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. ఇద్దరు అసెంబ్లీలో ఒప్పుకున్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు చేసినట్టుగా ఆడియో వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలో ఇద్దరు ఒప్పుకున్నారు. అదొకసారి ప్లే చేయండి. అసలు అది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ టేప్స్. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? సార్ వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? మీరు ఏ టైంకైనా రండి.
సరే సార్, ఇప్పుడు మా చెల్లి కూడా కావాలంటే నేను ఒప్పుకున్నాను, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఒక్కరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడ ఫోన్ పని లేదు, మీరే మాట్లాడే ఫోన్ చేసుకుంటాండి. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాం సార్, వచ్చి మీకు కాల్ చేస్తాం సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒక వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది, ఇంకా మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. ఏమో సార్, ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్, మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సి లో పోస్టింగ్ మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వట్లేదు కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మాట్లాడితే నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి, మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేను యాక్చువల్ ఏంటంటే నేను టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను, ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్, అలాగే సార్, కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. మరి క్లియర్ కట్గా వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా కనపడుతుంది. ఆ బేరసారాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ అంత స్పష్టంగా క్లియర్ కట్గా వీడియోలో కనిపిస్తూ ఉంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఎఫ్ఐఆర్ కాపీలో ఆ పేరు చూపకుండా పోలీసులకు ఆ నెంబర్ ద్వారా ఆ మనిషి ఎవరు అని చెప్పి కనుక్కోవడం ఎంతసేపు పని? కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏమని రాసినారు? పేరు చోట ఎఫ్ఐఆర్ కాపీలో పేరు చూపకుండా కేవలం సస్పెక్టెడ్ రాస్తారు. అక్కడ నేమ్ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలో నేమ్ దగ్గర కేవలం సస్పెక్ట్ అని. మరి ఎందుకు రాయాల్సి వచ్చింది? పేరు రాయకుండా కేవలం సస్పెక్ట్ అని మాత్రమే ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ మనిషికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అరెస్టుల కథ దేవుడు ఎరుగు, శిక్షల కథ దేవుడు ఎరుగు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. మళ్ళా పైగా కింద చూడండి 8th పాయింట్, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రీజన్స్ ఫర్ డిలే, కన్సల్టెడ్ విత్ హైయర్ అఫీషియల్స్. రీజన్స్ ఫర్ డిలే ఇన్ రిపోర్టింగ్ బై ది కంప్లైంట్. అక్కడ ఏమని రాస్తారు? ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఈ కేసుని ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతా ఉన్నా. మరి ఈ మాదిరిగా నిర్వీర్యం చేసిన ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఏమంటారు? ఇద్దరు అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ అబ్బా కొడుకులు ఇద్దరు ఎంతగా అబద్ధాలు ఆడతారు అని అంటే అసెంబ్లీలో ఇలా మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టుగా, ఎంతో సీరియస్గా వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా, వాళ్ళని జడ్జి ముందర ప్రవేశపెట్టినట్టుగా. బిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్ కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా షాప్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది. అధ్యక్ష, ఆడియో లీక్ వచ్చిన వెంటనే షాప్ ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇచ్చి, ఒకరు విచారణ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతను జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం. ఆడియో రికార్డింగ్ డిఎస్సి స్పోర్ట్స్ కోట జరిగింది, ఎవడో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ పైన స్పోర్ట్స్ కౌన్సిల్ అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చారు.
మరి నిజంగానే అరెస్ట్ చేసినారా? జడ్జి ముందర పెట్టినారా? ఎన్ని నెలలు జైల్లో పెట్టినారని చెప్పి చూసి ఒకసారి చూస్తే CCTNS అంటే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్, స్టేట్ గవర్నమెంట్. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్లో 2009 నుంచి ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ప్రతి FIR దానికి సంబంధించిన మనిషికి ట్రాక్ చేసి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ CCTNS వీళ్ళు స్వయంగా దాంట్లో రాసినది ఏమని, యట్ టు బి అరెస్టెడ్. చూడండి ఒకసారి మీరే. మళ్ళీ అక్కడ కూడా పేరేం పేరు, సస్పెక్టు, మళ్ళీ పేరు రాయాల. పేరు రాస్తే మళ్ళీ ఎక్కడ ఏమేమి కదులుతాయో అని చెప్పి పేరు రాయాల, సస్పెక్టు.